శివపురాణంలో ఒక మహోన్నతమైన విషయం చెప్పారండి. ఏమిటి అని శిష్యుడు గొప్ప పుత్రుడు గొప్ప అని విచారం చేశారు. పుత్రుడికి ఎక్కువగా కర్తవ్యం ఉందా, శిష్యుడికి కర్తవ్యం ఉందా, ఒక గురువుని లేక తండ్రిని ఆదరించవలసింది అంటే కుమారుని కంటే కూడా శిష్యునికి ఎక్కువ గురువు పట్ల బాధ్యత ఉంటుందండి. గురువు గారి కొడుక్కి తండ్రి మీద కంటే కూడా శిష్యునికి గురువు మీద ఎక్కువ బాధ్యత ఉంటుందిట. ఎందుకు అన్నారండి. అంటే శిష్య జన్మ ఎప్పుడు వచ్చింది అని విచారించమన్నారండి. అద్భుతమైంది. ఇంకా ఏ పురాణంలో లేదు. అన్ని పురాణాలు చాలా వరకు చూశాను, కానీ శిష్య విషయంలో అలా గురు శిష్య విషయంలో అట్లా చెప్పింది ఇంకా నభూతోను భవిష్యత్తు. శిష్య అనే జన్మ ఎలా వచ్చింది అంటే ఒక మంత్రం గురువు మనకు ఉపదేశం చేస్తాడండి. ఆ చేసినప్పుడు అప్పుడు శిష్య అనే జన్మ వచ్చిందిట. అంతకుముందు ఆ జన్మ లేదుట. అయితే మామూలుగా పుత్ర అనే జన్మ ఎలా వచ్చిందండి? స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల వాడు వీర్యకణములు ఆ స్త్రీ గర్భంలో ప్రవేశించి అవి 9 మాసములు అయిన తర్వాత 10వ మాసంలో గర్భనిర్గతమైతే అప్పుడు పుట్టినటువంటి వాడికి పుత్ర అని పేరు వచ్చిందనమాట. అంటే ఇద్దరి యొక్క కలయిక వల్ల. కానీ గురువు మంత్రం అనేటువంటి అక్షరములనే ఈ అక్షరములే వీర్యకణాలట. ఈ మంత్రములు అనేటువంటి మంత్రాక్షరములనే వీర్యకణముల్ని శిష్యుని యొక్క చెవి అనే యోనిలో ప్రవేశపెట్టాడనమాట. ఆ ప్రవేశపెడితే వాడికి వెంటనే ఏమైంది, ఈ 9 నెలల దాకా నిరీక్షించకర్లా ఈ మంత్రాక్షరములనే కణములు ఎప్పుడైతే స్త్రీ కర్ణం అనేటువంటి యోనిలోకి వెళ్ళేసరికి వెంటనే వాడికి శిష్య అనే జన్మ వచ్చిందనమాట. అది అయోనిజం అనమాట. ఒక యోని ద్వారా పుట్టినటువంటిది కాదనమాట, అయోనిజమైనటువంటి జన్మ వచ్చిందనమాట. అందువల్ల కాక ఈ పుత్ర జన్మ ఏదైతే ఉందో దీనివల్ల నాయనా నువ్వు పెళ్లి చేసుకోరా, ఆ పని చేయరా, ఈ పని చేయరా అని చెప్తారు. కానీ శిష్యుడికి మంత్రం రూపంగా ఉపదేశం చేసినప్పుడు శిష్య జన్మ వచ్చినప్పుడు అతను ఏ స్థితిని పొందుతాడు? ఆ మంత్రం వల్ల మోక్షాన్ని పొందుతాడనమాట. మోక్షాన్ని ఇచ్చేటటువంటి శిష్యుడు గొప్ప, పొందేటువంటి శిష్యుడు గొప్ప, లేదా సంసారంలో పడేటువంటి పుత్రుడి యొక్క గొప్ప కర్తవ్యం గొప్పదా? మోక్షాన్ని ఇచ్చేటటువంటి గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురువు వల్ల శిష్యునికి ఉత్తమ గతి కలుగుతున్నది కాబట్టి ఆ గురువుని ఎక్కువ చూడవలసిన బాధ్యత కొడుకు కంటే కూడా శిష్యునకున్నది సుమా అని చెప్పి, అందువల్ల తస్మాత్ పుత్రంచ శిష్యంచ అన్నాడు. పుత్రుని శిష్యుణ్ణి కూడా చూచి వాడు గనక శిష్యుడైతే అడక్కపోయినా మంచి చెప్తూ ఉండమన్నాడు. అనాపృష్టమపి బ్రూయు గురవో దీనవత్సలాహ భాగవతంలో చెప్తారన్నమాట. నాయన ఎటువంటి వారైనా సరే ఒక శిష్యుడు అనువర్తన చేసేవాడంటే గురువు యొక్క భావాన్ని తెలుసుకున్నవాడైతే వెంటనే చెప్పి ఆ గురువు దగ్గర కొత్త విషయం తెలుసుకుంటవలసిందే. ఆ శిష్యుడు ఉత్తముడైతే గురువు వెంటబడి చెప్పాల్సింది. అనాపృష్టమపి అడక్కపోయినా చెప్పాలట. అందుచేత